హలో గైస్, జిప్టోలో ఒకసారి చూడండి. ఇప్పుడు ఆల్రెడీ స్లాట్స్ మొత్తం ఓపెన్ చేసి ఉన్నాయి. నేను మొన్న చెప్పినా కదా ఏంటంటే మినిమం నాకు మొన్నటిదాకా స్లాట్స్ అయితే అవైలబుల్ లేకుండా ఉండే. ఇప్పుడు చూడండి స్లాట్స్ ఓపెన్ ఉన్నాయి. స్లాట్స్ ఓపెన్ ఉన్నాయంటే కామన్గా ఏంటంటే ఇప్పుడు మన స్టోర్ కాడ ఆర్డర్లు హెవీ ఆర్డర్స్ ఉన్నాయి అనుకో, ఆర్డర్స్ హెవీ ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా కొన్ని స్లాట్స్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ చూడండి 6 to 8 ఏంటంటే ఫ్రీ స్లాట్లు అంటే రైడర్లు తక్కువ ఉన్నారు, ఆర్డర్లు ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్రీ స్లాట్స్ పెడతారు. ఫ్రీ స్లాట్స్ అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పోయి కొట్టుకోవచ్చు. ఈ ఫ్రీ స్లాట్ అనేది నీకు అది స్లాట్స్లలో కౌంట్ రాదు. కాకపోతే ఏంటంటే ఇందులో కొట్టిన ఆర్డర్స్ మాత్రం మీకు కౌంటే. ఇప్పుడు మీరు కామన్గా ఏంటంటే మనది ఆర్డర్ కండిషన్ కదా, ఎన్ని 200 ఆర్డర్ కొడితే ఇన్ని 260 246 ఇట్లా ఇస్తాం. నేను మీకు చూపెట్టినా కదా, ఆ ఆర్డర్స్లకు ఈ ఫ్రీ స్లాట్ ఏమవుతుందంటే ఈ ఫ్రీ స్లాట్ మీకు యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే స్లాట్ కౌంటింగ్ రాదు. ఇప్పుడు 6 to 8లో ఒక 4 ఆర్డర్లు కొట్టిల్లనుకో, 4 ఆర్డర్లు కౌంట్. కాకపోతే ఇది ఏమవుతుంది అంటే స్లాట్ ఫెయిల్డ్ అవుతుంది అంటే ఫెయిల్డ్కు మీకు అమౌంట్ ఏం కట్ కావు. ఫ్రీ స్లాట్కు ఫెయిల్డ్ అయితే అమౌంట్ ఏమి ఉండదు. ఆల్రెడీ మీకు ఇచ్చిండు ఫ్రీ స్లాట్ అని. ఫ్రీ అంటే దానికి మీకు ఇన్కంప్లీట్ బట్ట మీకు ఫెయిల్డ్ అయినా మీకు ప్రాబ్లం ఏముండదు. మీ మెడల్స్కి కూడా ప్రాబ్లం ఏముండదు. ఆర్డర్స్ మీరు కొట్టిన ఆర్డర్ పాయింట్స్ కూడా మీకు జెప్టో స్టోర్లో వస్తాయి. సరే చూడండి, ఇప్పుడు స్లాట్స్ చూడండి. 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 2. 12 to 2 అంటే 12 to 2 దాకా స్టోర్ ఉంటుందా అంటే ఒక 12 వరకే క్లోజు. 12 to 2 అనేది స్లాట్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే 12, 15, 12, 30. ఎందుకంటే ఇప్పుడు 10 to 12లో మ్యాక్సిమం అందరూ వెళ్ళిపోతారు. 11:40 వరకే వెళ్ళిపోతారు. 11:40 నుంచి మ్యాక్సిమం 12 గంటల మధ్యలో పడ్డ ఆర్డర్లు ఉంటాయి కదా, ఆ ఆర్డర్లు మనం కొట్టడానికి 12 to 2 అనేది యూజ్ అవుతుంది ఆర్డర్ల కండిషన్స్ కోసం. ఓకేనా. 12 to 2లో స్టోర్ అయితే ఉండదు, స్టోరు ఆఫ్ అయిపోతుంది. ఒకసారి చూడండి, ఇందులో ఇప్పుడు స్లాట్స్ ఉన్నాయి. ఇప్పుడు 10th రోజు 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 2, 2 to 4, 4 to 6, 6 to 8, 8 to 10, 10 to 12, 12 to 2. చూడండి ఇప్పుడు అన్నీ మళ్ళీ ఓపెన్ అయినాయి. మొన్న లేవు, ఇప్పుడు చూడండి 11th రోజు ఓపెనే ఉన్నాయి. సాటర్డే ఓపెనే ఉన్నాయి. సండే ఓపెనే ఉన్నాయి. ఈ స్లాట్స్ ఏంటంటే కొంతమంది ఇప్పుడు మాకేందంటే 1 వీక్ ముందే వారం మొత్తం స్లాట్స్ ఓపెన్ అవుతాయి. కాబట్టి కొంతమంది స్లాట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ క్యాన్సిల్ చేసుకునే వాళ్ళవి కూడా మేమైతే అంటే ఇట్లా వస్తాయి అన్నట్టు. ఇప్పుడు అందరికీ డ్యూటీ చేయాలని ఏం లేదు కదా, కొంతమందికి 1 వీక్ ముందే బుక్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు పని ఉండొచ్చు, బహుశా చెప్పలేమో, ఏదో పని ఉండి క్యాన్సిల్ చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దగ్గర ఒక 100 మంది రైడర్లు ఉన్నారంటే 100 మందిలో ఎంత లేదనో 10 మందికి ఏదో ఒక పని పడుతుంది, వాళ్ళైతే క్యాన్సిల్ చేస్తారు కదా. ఆ క్యాన్సిల్ చేసిన బాబతి కూడా మనకు వస్తాయి. స్లాట్స్ దొరకకుండా ఉండడం అనేది ఏమి ఉండదు, కంపల్సరీ స్లాట్స్ అయితే దొరుకుతాయి. ఒకసారి ఇటు చూడండి, నెక్స్ట్ వీక్ స్లాట్స్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ వీక్ స్లాట్స్ ఓపెన్ ఆన్ సాటర్డే 12 April 8 to 2 AM. అంటే నాకు ఎందుకు సాటర్డే ఓపెన్ అవుతాయి అంటే మీరు చూడండి, జెప్టో స్టార్లో నేను సిల్వర్లో ఉన్నా కాబట్టి నాకు వచ్చేసి ఏంటంటే సాటర్డే ఓపెన్ అవుతాయి సిల్వర్లో ఉన్న వారికి. గోల్డ్లో ఉన్న వారికి శుక్రవారం ఓపెన్ అవుతాయి. ప్లాటినం అండ్ డైమండ్ ఉన్న వాళ్ళకి ఇంకొక రోజు ముందు బుధవారం ఓపెన్ అవుతాయి, గురువారం ఓపెన్ అవుతాయి. ఇట్లా అందుకే గురువారం ఓపెన్ అయ్యే వాళ్ళకు అన్ని స్లాట్స్ దొరుకుతాయి. గురువారం తర్వాత శుక్రవారం ఓపెన్ అయ్యే వాళ్ళకు కొన్ని దొరుకుతాయి. శనివారం ఓపెన్ అయ్యే వాళ్ళకు నార్మల్గా స్లాట్సే ఉండవు. చూడండి, ఇట్లా స్లాట్స్ అయితే కంపల్సరీ దొరుకుతాయి. ఇందులో వచ్చేసి ఒకసారి చూడండి, 8 to 10, 8 to 10, 10 to 12 ఈ రెండింటిని పీక్ స్లాట్స్ అంటారు. ఇక్కడ చూడండి, పీక్ స్లాట్కి 20% మోర్ ఆర్డర్స్, అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉండేటమే సమయం. ఇటు చూడండి, 12 to 2, 2 to 4, 4 to 6, 10 to 12, ఇంకా పైన 6 to 8. వీటిని ఏమంటారంటే నాన్ పీక్ స్లాట్స్ అంటారు. మీకు నిన్న పాత వీడియోలో చూపెట్టినా కదా, పీక్ స్లాట్స్కి ఇన్ని కొట్టాలి, నాన్ పీక్ స్లాట్స్ ఇన్ని కొట్టాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా. ఇవి ఏంటంటే పీక్ స్లాట్స్, నాన్ పీక్ స్లాట్స్ అంటే ఇవి. అంటే డైలీ మీకు ఆల్రెడీ మొన్న చూపెట్టిన ఎట్లా అంటే ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి, 1 minute సర్జ్ అవైలబుల్. ఇక్కడ చూడండి, మ్యాండేటరీ లాగిన్ అవర్స్
ఇది కంప్లీట్ 12 నాన్ పీక్ స్లాట్స్. 12 నాన్ పీక్ స్లాట్స్ అంటే వారం మొత్తంలో నాన్ పీక్ స్లాట్స్ ఎన్ని కొట్టాలి? 12 కొట్టాలి. 12 అంటే ఇటు చూడండి, ఈ 2 నాన్ పీక్ స్లాట్స్. నాన్ పీక్ స్లాట్స్ అంటే వారం మొత్తంలో డైలీ 2 కొట్టిన 14 నాన్ పీక్ స్లాట్స్ అయితే అవుతాయి. ఓకేనా? మనం కొట్టాల్సింది ఏంది? 12 నాన్ పీక్ స్లాట్సే. కానీ ఇక్కడ డైలీ 2 కొట్టినా కూడా వారం మొత్తం సోమవారం నుంచి ఆదివారం వరకు 14 నాన్ పీక్ స్లాట్స్ అవుతాయి. ఇవి ఈజీగానే అయిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఒకసారి చూడండి, ఇక్కడ కంప్లీట్ వీక్ డే అంటే ఇవి 10 కొట్టాలి. ఇది పీక్ స్లాట్స్ 10 కొట్టాలి, నాన్ పీక్ స్లాట్స్ 12 కొట్టాలి. నాన్ పీక్ స్లాట్స్ 12 అంటే వారానికి 7 రోజుల్లో అవి అయిపోతాయి, ఇవి అయిపోతాయి. సండే రోజు ఎట్లాగ ఎంత లేదన్నా 9 అవర్స్ ఇక్కడ ఫస్టే ఇచ్చాడు, 9 అవర్స్ లాగిన్ ఉండాలి కాబట్టి 9 అవర్స్ లాగిన్స్లో పీక్ స్లాట్స్ 3 చేయాలి. 3 అంటే 3 2 6 గంటలు అవే అయిపోతున్నాయి. 6 అంటే ఇంకొక 3 గంటలు నాన్ పీక్ స్లాట్ చేసి వెళ్ళిపోతే కథం. ఇక్కడ చూడండి, సాటర్డే సండే ఇక్కడ చూడండి, సాటర్డే రోజు 3 పీక్ స్లాట్స్ చేయాలి, 9 అవర్స్ చేయాలి. 1 2 3 పీక్ స్లాట్స్ ఆల్రెడీ 6 గంటలు, 7 8 9 10 అంటే మీరు నాన్ స్టాప్గా 6 గంటలకు వచ్చి మీరు 2 గంటలకు వెళ్ళిపోయి 2 గంటలకే కాదు, 2 గంటలు కాదు, 1 గంటకి వెళ్ళిపోయినా కూడా స్లాటు ఫెయిల్ చేసి 1 గంటకి వెళ్ళిపోయినా కూడా 1 గంట నుంచి మీరు 6 గంటల దాకా రెస్ట్ తీసుకొని 6 గంటలకు వచ్చి 2 అవర్స్ అంటే 6 to 8 ఒకటి కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఓకేనా? ఇది ఏ రోజు? సాటర్డే రోజు. ఇక్కడ మూడు పీక్ స్లాట్స్ కంప్లీట్ అవుతాయి, 2 నాన్ పీక్ స్లాట్స్ కంప్లీట్ అవుతాయి. సండే రోజు సేమ్, 1 నాన్ పీకు, 3 పీక్లు, 12 to 2. ఇందులో వచ్చేసి చూడండి, ఇగో ఇది సేమ్ 3 పీకులు చేయాలి. 3 పీకులు అంటే 3 2 6 గంటలు, 6 6 to 8 1, ఈ 6 to 8 1, 6 2 8 వీళ్ళు 1 గంట చేస్తే చాలు 9 గంటలు అయిపోతుంది. మీకు ఆ డే కూడా కంప్లీట్ అయిపోతుంది. మీకు మ్యాండేటరీ అంటే గివ్వే, ఇందులో మీకు ఏమి ఉండదు, మీకు పెద్ద భయపడవలసిన అవసరం కూడా లేదు. ఒకసారి చూడండి. ఇక హలో, ఇవి ఫాలో అయినంటే మీరు కంపల్సరీ ఒకసారి ఇవి చూడండి. డైలీ మిన్స్ అయితే ఇవి అయితే కంపల్సరీ మీరు ఫాలో అయిందంటే వీటన్నిటికీ మీరు ఎలిజిబుల్ అవుతారు. మీకు కంపల్సరీ స్లాట్స్ అయితే దొరుకుతాయి. ఇందులో పీక్ స్లాట్స్, నాన్ పీక్ స్లాట్స్ అనేది కూడా మీకు ఇందులో క్లారిటీగా చూపెట్టినా, మీకు ఎన్ని ఆర్డర్లు కొట్టయిందని. కొంచెం ఏంటంటే కొత్తగా వచ్చినప్పుడు కొంచెం భయం ఉంటుంది. కాకపోతే ఏంటంటే 1 day 2 day చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. అర్థమైపోయిన తర్వాత మీరే ఆల్రెడీ ఎట్లా కొట్టాలి ఏంటనేది మీకు తెలిసిన తర్వాత మీకు ఈజీ అయిపోతుంది వర్క్. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లు ఉంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.